పంచాయతీ ఎన్నికల్లో పైచేయి సాధించాం. ఇక మున్సిపాలిటీలోనూ జెండా పాతేస్తామంటోంది తెలంగాణ కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. సీఎంతో పాటు ముఖ్య నేతల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఫిక్స్ అయిపోయింది. మరి ఇంతకీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి? మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తోంది అధికార కాంగ్రెస్. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కోసం ముఖ్య నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార ప్రణాళిక, అభ్యర్థుల ఎంపికపై పార్టీలో విస్తృతంగా చర్చ జరిగింది. బీసీ రిజర్వేషన్ అంశాన్ని పార్టీ ప్రాధాన్యతగా తీసుకుంది. బీసీలకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్ అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కమిటీ నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ క్రమశిక్షణ కీలకమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రెబల్స్ కు అవకాశం లేకుండా సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశించారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి, గెలిచే అవకాశమున్న అభ్యర్థులకే బీ ఫామ్లు ఇవ్వాలని సూచించారు. టికెట్ రాని బలమైన నాయకులు ఉంటే కార్పొరేషన్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ కూడా ఖరారైంది. ఫిబ్రవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఫిబ్రవరి 4వ తేదీన మిర్యాలగూడలో, ఫిబ్రవరి 5వ తేదీన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సభ జరగనుంది. ఫిబ్రవరి 6వ తేదీన నిజామాబాద్ రూరల్లో, ఫిబ్రవరి 7వ తేదీన వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రచార సభలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన భూపాలపల్లిలో బహిరంగ సభ జరగనుంది. మరోవైపు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేసిన అభ్యర్థులకే పార్టీ బీఫామ్లు ఇచ్చేందుకు పార్టీ ఆమోదం తెలిపింది. మంత్రులు జిల్లాల్లో పర్యటిస్తూ నేతలను సమన్వయం చేసుకోవాలని పార్టీ నిర్ణయించింది.